చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పరిపాలన అనేది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటుగా మారింది. కాబట్టి ఏ రోజు అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజుని రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవంగా మేము చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. అలాగే ర్యాలీలు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎలా చూడాలంటారు మేడం? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారనుకోవాలంటారా? అందరికీ నమస్కారం అండి. వెన్నుపోటు అనే పదం వాళ్ళు వాడటం అనేది అది చాలా అసలు అది అసహ్యంగా ఉందండి. వాళ్ళనే మాట చాలా తప్పు. వెన్నుపోటు ఏంటండి? ఎందుకు ప్రజలకి అంత మంచి చేస్తున్నారనా? వెన్నుపోటు అనే పదాలు మీరు వాడటం అనేది అది మీ హాస్యాస్పదం. వెన్నుపోటు గొడ్డలి పోటులన్నీ మీవేను. అయితే మన తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో, ఒక సమర్థవంతమైన నాయకత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఏవైతే మేనిఫెస్టోలో ప్రతి పథకం కూడా వచ్చిన రోజు దగ్గర నుంచి అమలు చేస్తున్నారు. ఇప్పటి ప్రజలందరూ అన్ని రంగాల్లోనూ అన్ని వర్గాల వారు కూడా అందరూ సంతోషంగా ఉన్నారు. మీకు 11 సీట్లకు పరిమితమయ్యి జనాలు మిమ్మల్ని చీకొట్టి 11 సీట్లకు పరిమితమైన మీరు మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడే అర్హత కూడా ఉందా మీకు? ఏదో ఒకటి మీరు బయట జనాల్లోకి తీసుకురావాలి. కాబట్టి మీ ఉనికిని కాపాడుకోవటానికి ఏదో ఒకటి మాట్లాడేసి అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్లోకి రావాలని చూస్తే ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలందరికీ కూడా అందరికీ అర్థమవుతుంది ఎవరు సమర్థవంతమైన పాలన నిర్వహిస్తున్నారో, ఎవరు విధ్వంస పాలన నిర్వహించారో కూడా అందరికీ తెలుసు. నీ విధ్వంస పాలన ఎలాంటిదో ఒకసారి నువ్వు కాదు ప్రజలందరూ నీకు చీకొట్టే పరిస్థితిలో ఉన్నారు. బయటకు వస్తే ఇంకా మీ ఉనికిని కాపాడుకోవటం కోసం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెన్నుపోటు ఏంటండి? వెన్నుపోటు మీకంటే మీలాంటి విధ్వంసకారకులు అసలు సమాజంలో కూడా తిరగలేని వాళ్ళు మీరు. అసలు సమాజంలో తిరగటానికి కూడా అర్హత లేని వాళ్ళు మీరు. అలాంటి వాళ్ళు మీరు ఇంకా మాట్లాడుతున్నారా? మీ మాటల్ని ఎవ్వరు కూడా పరిగణలోకి తీసుకోరు. అసలు మీ మాటలు వినే పరిస్థితి ప్రజల్లో కూడా లేదు. ప్రజలందరూ నా వెనకమాలే ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ప్రజలందరూ విసిగి వేసారిపోయి ఉన్నారు. నేను వెన్నుపోటు దినోత్సవాన్ని పిలిపిస్తే లక్షలాదిగా జనం రోడ్డు మీదకి వస్తున్నారు. ఈ 12వ తారీఖు ఏదైతే ఉందో ఆ రోజు రాష్ట్ర వ్యాప్త నిరసనలు అట్టుడికి పోద్ది రాష్ట్రం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఎలా చూడాలంటారమ్మా? ఎవరండి వచ్చేది? వాళ్ళ కోసం జనాలు ఎవరు వస్తారు? అసలు మీరు పరిపాలనలో ఉన్నప్పుడే రోడ్డు మీదకి రావడానికి భయపడిపోయి పరదాలు కట్టుకొని చెట్లు కూడా కొట్టేసి అంత విధ్వంసమే కదా. చెట్లు నరికేసి బారికేడ్లు పెట్టుకొని తిరిగిన పరిస్థితి మీరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఇప్పుడు మాట్లాడతారా? అసలు మీరు ఏ రకంగా మాట్లాడటానికి అర్హత ఉంది మీకు? అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ప్రజలకి ఎన్ని ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండు సమర్థవంతంగా ప్రతి ఇంటికి ప్రగతిని, సంక్షేమాన్ని అందిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి తెలుసు. యువతకు భవిష్యత్తు కోసం ఎంతో అహర్నిశలు కష్టపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ అహర్నిశలు కష్టపడుతున్నారు. 23 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రం సాధించింది. మన కూటమి ప్రభుత్వం సాధించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన కూటమి ప్రభుత్వం. 23 లక్షల ఉద్యోగాలు కూడా కల్పించడానికి 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. అహర్నిశలు పనిచేస్తున్నారు కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, మంత్రివర్గం కానీ, ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా కష్టపడి రాష్ట్రాన్ని ఒక స్థాయికి, అమరావతిని ఒక అభివృద్ధి ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని చాలా కష్టపడుతున్నారు. మీరు ఇంకా ఇలాంటి మాటలు జనాలందరూ కూడా ఇవన్నీ గమనిస్తున్నారని చెప్పి ఏదో ఒకటి మాట్లాడేసి అబద్ధాలు మాట్లాడేసి మీ ఉనికిని చూపెట్టుకోవటం కోసం, ఇంకా మీరున్నారు అనేది గుర్తు చేయటం కోసం మీరు ఏదో ఒకటి మాట్లాడి ప్రజల్లోకి వస్తున్నారు. మీ విధ్వంస పాలన ఏంటో ప్రజలందరికీ అర్థమైంది. మీరు ఇంకా వచ్చినా ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఇంకెప్పుడు భవిష్యత్తులో మీ పార్టీయే ఉండదని మీరు అంటున్నారు మేడం. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది. ఆ వ్యతిరేకతను ఆయుధంగా మార్చుకొని అంటే ఏదైతే మీరు అనగదొక్కుతున్నారు కదా, అనగదొక్కితే కనుక కాక్రోచ్ లాగా ఎగిరి మేము వస్తాము, మేము కూడా ఒక కాక్రోచమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది చాలా హాస్యాస్పదం అండి. అసలు మీకేమన్నా అసలు మాట్లాడే అర్హత ఎక్కడుందండి? ఏమన్నా ఒక అభివృద్ధి చేశారా? ఒక రాష్ట్రాన్ని ఒక మంచి పని చేశారా? ఒక సంక్షేమ పథకాన్ని పెట్టారా? అసలు ఏమన్నా చేశారా ప్రజల కోసం?
ఎప్పుడు విధ్వంసమే. ఎక్కడ ఏది చేసినా అన్ని పడగొట్టడం, అన్ని రివర్స్ పాలన అని చెప్పి అన్ని కూడా రివర్స్లో తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేసి ప్రతి వర్గం కూడా ఎవ్వరు కూడా మనశ్శాంతిగా ఉన్న పరిస్థితి లేదు. అలాంటి వాళ్ళు మీరు ఇంకా మాట్లాడుతున్నారా? మీరు ఇంకా మాట్లాడే అవకాశం అనేది ఇంకా రాకూడదు అనేది, ఇంకా మీరు ఇలా మాట్లాడితే జనాలకు అలా అనిపిస్తుంది. మీరు ఇంకా మాట్లాడే అవకాశం ఎందుకు ఇస్తున్నారు వీళ్ళకి? ఇన్ని పనులు చేశారు, ప్రతి ఒక్క అవినీతి, ప్రతిదీ అవినీతి, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గంజాయి మొత్తం విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని, యువతని పాడు చేశారు గంజాయి తోటి. ఇన్ని చేసి ఇంకా మాట్లాడుతున్నారు మీరు. ఇంకా మాట్లాడే అవకాశం మీకు ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నారు ప్రజలు? ఆ 11 సీట్లు కూడా ఎందుకు ఇచ్చారు? ఎందుకు ఇంకా ఉండాలి వీళ్ళు? ఇంకా ఎందుకు మాట్లాడుతున్నారు? మంచి జరుగుతుంటే ఇంకా వీళ్ళు తట్టుకోలేక, ఓర్చుకోలేక, రాష్ట్రం అభివృద్ధి పడుతుంది, అభివృద్ధి పదంలో నడుస్తుంది, ప్రజలందరూ సంక్షేమ పథకాలతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, రాష్ట్రం ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది అన్న అక్కసుతోటి ఏదో ఒకటి మాట్లాడి ప్రజల్లో ఏదో కొద్దిమంది అన్న నమ్మకపోతారా మా అబద్ధాలు అనే స్థాయిలో మీరు దిగజారిపోయి మాట్లాడుతున్నారని నేను చెప్తున్నానండి. అదేంటి ఆ మాట అంటారేంటి? ఆయన అంటున్నాడు కదా, ప్రజలని అణిచివేత పెరిగిపోతుంది కాబట్టి ప్రజల్లోంచి ఉద్యమం వస్తుంది, ఆ ఉద్యమానికి నాయకుడిని నేనే అవుతాను అంటే, ఇప్పుడు ఏదైతే కాక్రోచ్ CJP అని ఏదైతే నడుస్తుందో అలాగే నేను ఒక కాక్రోచ్ని ఆంధ్రప్రదేశ్లో అని ఆయన చెప్తున్నారు కదండి. మరి ఎవరు ఎక్కడో జాతీయ స్థాయిలో ఎవరో పెట్టారని చెప్పి దాన్ని ఒక పదాన్ని తీసుకొని వాడుకుంటూ, ఆ పదాన్ని ఉపయోగపెట్టుకుంటూ దానికి నీకు పోలిస్తే అది పోలికే కాదు. వాళ్ళు ఏదో వాళ్ళ ఒక ఉద్దేశంతో, సమాజంలో కొన్ని మంచి పరిస్థితులు రావాలన్న ఉద్దేశంతో అక్కడ వాళ్ళు పెట్టుకున్నారు. అది ఆ ఉద్దేశంతో మీరు ఆ పదాన్ని వాడి మీలాంటి వాళ్ళు వాడటం అనేది చాలా తప్పు. మీకు అసలు అలాంటి ఆ హక్కు లేదు, ఆ అధికారం లేదు, ప్రజలు మీకు ఆ అవకాశం కూడా ఇవ్వరు. మరి ఇప్పుడు జనాలందరూ నా వెనకమాలే ఉన్నారు, ఉద్యమమే ఉప్పెన్లా ఎగసి పడతాను నేను అంటున్నాడు కదా మేడం. ఎందుకంటే DSC వల్ల ప్రజలందరూ నష్టపోయారు, చాలా మంది నష్టపోయారు. వాళ్ళే వాళ్ళు మిమ్మల్ని తరిమి కొడతారంటున్నారు కదా. మరి ఇలాంటి పిచ్చి మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరండి. ఆ పిచ్చి ఎక్కడన్నా చూపించుకుంటే బాగుంటుంది. ఇంకా పిచ్చి ఎక్కువ అవ్వకుండా, ఇంకా జనాల్లో పిచ్చి నవ్వుకునే పరిస్థితి తెచ్చుకోకుండా ఇంకా ఇలాంటి మాటలు మానుకోండి. DSC అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫస్ట్ తెలుగుదేశం పార్టీ రావడంతో ఫస్ట్ సంతకం అయింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న BED వాళ్ళ అభ్యర్థులు ఎంతో మంది వాళ్ళు ప్రతిభతోటి తెచ్చుకున్నారండి. వాళ్ళు ప్రతి ఒక్కటి పారదర్శకంగా జరిగింది. అన్ని కూడా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా పగడ్బందీగా, పారదర్శకంగా ప్రతి ఒక్కటి ఆన్లైన్లో పెట్టారు. ఆఫీసర్స్ అందరూ కూడా ఎక్కడ ఒక్క చిన్న తప్పున్నా చూపించండి, తీసుకురండి అంటున్నారు. ఊరికే 15 లక్షలకు ఉద్యోగం అమ్ముకున్నారని చెప్పి నేను డైరెక్ట్ జగన్ గారు ఇచ్చే స్టేట్మెంట్ అండి. అదంతా వాళ్ళ పాలనలో వాళ్ళు చేసే పని. మీరు చేసే పని అందరూ చేస్తారంటే ఎలాగండి? మీరు చేస్తారు అలాంటివన్నీ, మీరు చేశారు కూడా, మీరు చేస్తారు. అలాంటి పనులు ఎవరు చేయరు. మీరు చేసేవన్నీ ఎవరో చేస్తారనుకుంటే అది ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలు అందరికీ ఎవరు ఎలాంటి వాళ్ళు అందరికీ తెలుసు, అది అందరికీ అర్థమవుతుంది.